అవార్డు ఇచ్చేస్తున్నారు. గట్టిగా చప్పట్లో. నేను ఇంకా వాళ్ళ సినిమా ఇంకా గట్టిగా పిలుద్దాం అనుకున్నాను ఘనంగా. శ్రీలక్ష్మి గారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంటున్నారండి. 1 కాదు 2 కాదు 500కు పైగా చిత్రాల్లో నటించి కామెడీకి కొత్త రూపాన్ని ఇచ్చి ఆడపిల్లలు కామెడీ చేస్తే మగవాళ్ళు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఎంత పెద్ద మహామహా నటులైనా తను ఉందంటే భయపడతారండి. అలాంటి టైమింగ్. అండ్ ఇప్పుడు సినిమాలోనే కాదు బుల్లితెరని కూడా వారు సంతోషపడుతున్నారు తన అపీరెన్స్తో, తన పర్ఫార్మెన్సెస్తో. వారికి గట్టిగా చెప్పట్లండి. శ్రీలక్ష్మి గారు తెలుగువారి ఇంట్లో మనందరి కుటుంబాల్లో ఒక కుటుంబ సభ్యురాలు. అవునా కాదా అండి? అవుననుకునే వాళ్ళు మాత్రం చెప్పండి. కూడా ఉన్నారు యంగ్స్టర్స్, ఎందుకు ఏం లాభం లేదు, కొత్తగా తయారై వస్తారు టింగిడింగ్ అని స్ప్రేలు కొట్టుకొని. చప్పటి కొట్టడానికి విజిల్స్ వేయడానికి రాదు. ఎంత గొప్ప నటిని మనం సత్కరిస్తున్నాము. ఏం చేస్తున్నారు? అయ్యో రామా, హలో హీరో, ఫోటో పక్కన పెట్టి గట్టిగా ఒకసారి విజిల్స్ చప్పట్లు. పివి ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ goes to our own శ్రీలక్ష్మి అమ్మ. Thank you for all the beautiful performances. ఒకసారి అందరూ అందామా? ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అండి. మనసున్న ప్రతి ఒక్కరు, నవ్వడం చేతనైన ప్రతి ఒక్కరు లేచి నిలబడి ఆవిడకి స్టాండింగ్ అవేషన్ ఇద్దామండి. దిస్ ఇస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. నిలబడిన వాళ్ళకి 2 మొట్టికాయలు, నిలబడలేకపోయినందుకు పర్వాలేదు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే. బట్ నీ 2 కాళ్ళు సరిగ్గా ఉండి నిలబడి చూస్తానండి. దేవుడా చూసుకోసండి. ఎనీవే, ఇప్పుడు మనము ఒక బ్యూటిఫుల్ ఏవి చూద్దామండి. ఏవి చూసి ఇన్స్పైర్ అవుదాం. ఒకసారి మనస్ఫూర్తిగా నవ్వుకుందామా? బట్ బిఫోర్ దాట్ ఒకసారి అంటారా అబ్బా జబా దబా, అబ్బా జబా దబా. ఇక్కడ ఎవరైనా గోపి ఉన్నారా? గోపి ఎవరైనా గోపి ఉన్నారా? గోపి కోసం స్పెషల్ ఉప్మా చేస్తారు ఆవిడ, తెలుసా మీకు? ఒక్కసారి శ్రీలక్ష్మి గారి పర్ఫార్మెన్సెస్ ఒక ఏవి రూపంలో చూద్దాము. ముందుగా కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ తర్వాత. అండ్ ఈ బ్యూటిఫుల్ పిక్చర్లు నేను కూడా కొంచెం తొంగి చూస్తానండి, బికాజ్ ఐ జస్ట్ లవ్ ద. అవార్డ్స్ 2023-24 అందం సృష్టించడం ఒక్కటే నేర్చుకున్న బ్రహ్మ ఆనందంగా ఎలా ఉండాలో కూడా నేర్పుంటే బాగుండేదని అనుకునేవాళ్ళు ఉన్నారు. కానీ నవ్వడం ద్వారా అందంగా ఉంటారని చెప్పిన ప్రముఖ దర్శకులు జంధ్యాల మాత్రం నటి శ్రీలక్ష్మి రూపంలో తెలుగు ప్రేక్షకులకు ఆ వరాన్ని అందించారని చెప్పొచ్చు. హావంలోనూ భావంలోనూ కదలికలోనూ క్యారెక్టర్లోనూ ఎక్కడైనా కళ్లతోనే నవ్వించే ఏకైక హాస్య నటిమణి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విరబూసిన హాస్య పుష్పం శ్రీలక్ష్మి అని చెప్పక తప్పదు. నేను మధ్య కొన్ని కవితలు రాశాను. మధ్యకు ఒకటి వినిపిస్తాను, వినండి. ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు గనక. మళ్ళీ తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక. నేను స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి. వంట వాసు శీర్షికలో మీరు ప్రచురించాలి. అరటిపండు లంబా లంబాని దీని పేరు పెట్టాను. ప్రముఖ తెలుగు నటుడు నిర్మాత అమర్నాథ్ సరళాదేవి పుణ్య దంపతులకు జూలై 20, 1963లో జన్మించిన శ్రీలక్ష్మి తన తండ్రి అనారోగ్యం బారిన పడడంతో తన కుటుంబాన్ని పోషించడానికి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. తొలి సినిమా స్వర్గం, ఆ తర్వాత పుణ్యభూమి కళ్ళు తెరిచింది సినిమాల్లో హీరోయిన్ గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ప్రముఖ దర్శకులు జంధ్యాల గారి దర్శకత్వంలో శ్రీలక్ష్మి సోదరుడు రాజేష్ హీరోగా నటించిన 2 జళ్ల సీతతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రతి అర్థమైన తలుపులు తీయకు, ముందు కిటికీ తెరిచి చూసి తర్వాత తలుపులు తీయాలి.
అర్థమైందా? అర్థమైందండి. ముందు తలుపు తీసి చూసి ఆ తర్వాత కిటికీ తెరమన్నారు. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన శుభలగ్నం సినిమాలో అబ్బా జబ్బా దెబ్బ అని ఆమె పలికిన డైలాగ్ తెలుగు ప్రేక్షకుల్లో అధిక ప్రాచుర్యం పొందింది. బాబు చిట్టి అనే డైలాగ్ కూడా గుర్తింపు పొందింది. ప్రముఖ హాస్య నటులు సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం లాంటి నటులతో కలిసి నటించారు. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు శ్రీలక్ష్మి. నా మనసులో వచ్చిన నా గోపి నువ్వు సచ్చావనుకుని ఎవడైతే ఇల్లుని అడ్డుగార్థం చేసుకున్నాను. నేను ఇప్పుడు వీడి భార్యని పద్ధతితో స్టాండర్డ్లన్నీ మెయింటైన్ చేస్తున్నాను. కానీ ఒకటే లోపం, మనిషిని వీడి దగ్గర ఉన్నాను కానీ మనసు నీ దగ్గర బ్లాక్ అయిపోయింది. నా మనసు నాకు ఇచ్చే గోపి. ప్రముఖ దర్శకులు జంధ్యాల కె. విశ్వనాథ్ చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటించి తన నటనతో జీవించారు. ఆమె 5 పరభాషా చిత్రాలతో పాటు సుమారు 1000కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. తన నట జీవితంలో 5 నంది అవార్డులతో పాటు కళాసాగర్ అవార్డుని వరుసగా 13 సార్లు స్వీకరించడం తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణం. ఆమె కేవలం నటనతోనే సంతృప్తి పడుతుంది. పేద కళాకారుల కోసం ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తోటి కళాకారులతో కలిసి నిర్వహించిన బెనిఫిట్ షోల్లో తమ వంతు పాత్ర పోషించారు. తెలుగు చలనచిత్ర సీమకు ఆమె నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, నాకు ఈ సినిమాలో ఇంత మంచి పేరు తెచ్చిపెట్టిన మా గురువు గారు జంజాల గారికి, నేను చేసిన మా డైరెక్టర్స్ అందరికీ వారి యొక్క పాదాలకి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. నేను 42 సంవత్సరాలు అయిందండి ఇండస్ట్రీకి వచ్చి. ఎన్నెన్నో అవార్డ్స్ తీసుకున్నప్పుడు ఎంత సంతోషపడ్డాను. ఇప్పుడు విబి ఎంటర్టైన్మెంట్ ఈవీబీ ఎంటర్టైన్మెంట్స్లో నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చిన అంతే సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన విష్ణు బప్పన్ గారికి, స్పేస్ అదేంటి ఈ సంస్థ వారికి, మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. విష్ణు బప్పన్ గారు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన చాలా మంచి మనిషి. ఆయన ఎంత కష్టపడతాడో అంత ఇష్టంతో, అంత పట్టుదలతోటి ఈ 10 సంవత్సరాలు ఈ అవార్డ్ ఫంక్షన్స్ జయప్రదంగా చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా కూడా ఇంకా ఘనంగా ఈ అవార్డ్ ఫంక్షన్స్ చేయాలని ఆ షిరిడి సాయిబాబాని కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు విబి ఎంటర్టైన్మెంట్స్ బుల్లితెర అవార్డ్స్ విన్నర్స్ అందరికీ పేరు పేరున కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ నమస్తే. ఒక్కసారి అబ్బా జబ్బా దబ్బా అంటే అబ్బా జబ్బా దబ్బా, అబ్బా జబ్బా దబ్బా. బాబు చిట్టి, ఎవరిని చూస్తే చిట్టి గుర్తొస్తున్నారు చెప్పండి. నాకు మిమ్మల్ని చూస్తే చిట్టి అని గుర్తుకొస్తుంది. ఇక బాబు చిట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కొన్నిసార్లు పర్స్ భద్రంగా ఉంది, నేను ఓపెన్ చేయలేదు. కొన్నిసార్లు అవార్డ్స్ గర్వపడాలండి. కొందరి దగ్గరికి వెళ్ళినందుకు, కొందరి ఇంటికి చేరినందుకు, కొందరి ఒడిలో, కొందరి చేతుల్లో అమర్చబడ్డందుకు. సో అలాంటి అవార్డే ఇది. సో డెఫినెట్గా విబి ఎంటర్టైన్మెంట్ గర్వపడుతుంది వీరిని సత్కరించుకున్నందుకు. ఒకసారి మరొక్కసారి గట్టిగా చప్పట్లు. అండ్ అమ్మ మీరు కూడా జాయిన్ అయ్యి ఉండండి, కొన్ని అవార్డ్స్ ఉన్నాయి. ప్లీజ్ పెద్దలందరినీ మీ పేషెంట్స్కి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, అన్న బీ ఇన్ ద మిడిల్, జస్ట్ బీ విత్ మామ. సార్ ప్లీజ్ సార్ జాయిన్ సార్. ఇంకొన్ని అవార్డ్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్